శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారతంలో మనము ఉద్యోగ పర్వంలో ప్రవేశించాం. ఉద్యోగ పర్వంలో ఆ వివాహం అయిన తర్వాత, ఉత్తరాభిమన్యుల వివాహం అయిన తర్వాత అందరూ కలిసి కూర్చుని జరగవలసినటువంటిది ఏమిటి, ఇక పాండవుల యొక్క వనవాసం పూర్తయింది, అజ్ఞాతవాసం పూర్తయింది, ఇప్పుడు తదుపరి కార్యక్రమం ఏమిటి అటువంటి విషయం మీద పాండవులంటే అభిమానం ఉన్నటువంటి మిగిలినటువంటి రాజులు, శ్రీకృష్ణుడు, బలరాముడు, సాత్యకి వీళ్ళందరూ కూడా సమావేశమయ్యి ఏమి చెయ్యాలి అనేటువంటి నిర్ణయం మీద ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో పరమాత్ముడైనటువంటి శ్రీకృష్ణుడు అక్కడ ఉండగా ఆయన ఏం చెబుతాడో విందామని రాజులందరూ కూడా మౌనంగా ఆయన కేసు చూస్తే అప్పుడు ఆయన చెప్పాడు, మీకందరికీ జరిగినటువంటి విషయాలు తెలుసు. కపటమైనటువంటి ద్యోతం అనేటువంటి నెపతోటి పాండవుల యొక్క రాజ్యాన్నంతటినీ కూడా అపహరించి 12 సంవత్సరముల వనవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము చేయాలనేటువంటి ఒక నియమాన్ని పందెంగా పెట్టి ఆ పందెంలో పాండవులు ఓడిపోయేటట్టుగా చేసి వాళ్ళని వనవాసాల పాలు చేశారు దుర్యోధనాదులు. అయితే సత్యనిష్ఠులైనటువంటి పాండవులు తమ మాట ప్రకారము 12 సంవత్సరాలు అత్యంత కఠినమైనటువంటి వనవాసము, మిక్కిలి దుష్కరమైనటువంటి 1 సంవత్సరం అజ్ఞాతవాసము కూడా పరిపూర్ణం చేసుకుని ఈనాడు సిద్ధంగా ఉన్నారు. అందువలన వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి తిరిగి ఇవ్వడం అనేటువంటిది ధర్మం. అందువలన న్యాయధర్మాలను ఆలోచించి దానికి ఏమి చెయ్యాలి అనేటువంటి విషయం మీద మీరు అందరూ పర్యాలోచన చేసి ఒక నిర్ణయం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఎవరినైనా మనం ఒకరిని దూతగా పంపించడం అనేటువంటిది ఇక్కడ ఆవశ్యకమే ఉన్నది. ఎందుకంటే ఎదుటి వాళ్ళ యొక్క మనస్సులో అభిప్రాయం ఏమున్నదో మనకు తెలియదు. అది తెలవకుండా మనము ప్రతిక్రియ ఏమి చెయ్యాలి అనేటువంటిది ఆలోచించలేము. అందువలన ఎవరినైనా ఒక మంచి చక్కగా మాట్లాడగలిగినటువంటి వాడు, ఇక్కడ ఉన్నటువంటి విషయాలు తేటతెల్లం చేయగలిగినటువంటి వాళ్ళని ఒకళ్ళని దూతగా పంపించాలి అని శ్రీకృష్ణుడు చెబితే ఆ మాటలు అందరూ విన్నారు. విన్న తర్వాత బలరాముడు తన యొక్క అభిప్రాయం ఈ విధంగా చెప్పనారంభించాడు. బలదేవ ఉవాచ శృతం భవద్భిర్గత పూర్వజస్య వాక్యం యథా ధర్మవదర్థవచ్చ అజాతశత్రోశ్చ హితం చ దుర్యోధనస్యాపి తథైవ రాజ్ఞః. ఓ మహాజనులారా, ఈ ధర్మరాజు ఎటువంటి వాడంటే అజాతశత్రువు. ఆయనకి ఎవరు శత్రువులు లేరు. అందువలన అజాతశత్రువు అయినటువంటి ధర్మరాజుకు, రాజు అయినటువంటి దుర్యోధనుడికి కూడా హితమైనటువంటి విషయాన్ని మనం చేయాలి. అది కూడా ఎలా ఉండాలంటే ధర్మానికి అనుకూలంగా ఉండాలి, అర్థశాస్త్ర సమ్మతమై ఉండాలి. అటువంటి శ్రీకృష్ణుడి యొక్క సంభాషణను మనం అందరము కూడా విన్నాం. అర్ధం హి రాజ్యస్య విసృజ్య వీరాః కుంతీసుతాస్తస్య కృతే యతంతే ప్రదాయ చార్ధం ధృతరాష్ట్రపుత్రః సుఖీ సహాస్మాభిరతీవ మోదేత్. అందువల్ల మహావీరులైనటువంటి పాండవులు సగం వదులుకొని అర్ధరాజ్యం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు దుర్యోధనాదులు ఉన్నారు, పాండవులు ఉన్నారు కాబట్టి కనీసం సగం రాజ్యం వీళ్ళకి ఇస్తే కనుక ఆ సగం రాజ్యము వీళ్ళు రాజ్యం చేసుకుంటారు, వాళ్ళ సగం రాజ్యం వాళ్ళ రాజ్యం చేసుకుంటారు. పైతృకమైనటువంటి దాన్ని ఇద్దరూ సమానంగా పొందాలి కాబట్టి ఆ విధంగా పొంది అర్ధరాజ్యం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల దుర్యోధనుడు వాళ్ళు అడుగుతున్నటువంటి అర్ధరాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చి మనతో పాటు తాను కూడా సుఖంగా ఉండాలి. అది చాలా మంచిదైనటువంటి పని.
లబ్ధ్వా హి రాజ్యం పురుష ప్రవీరా. ఎందువల్ల అర్ధరాజ్యం వదులుకుంటున్నారు అంటే, ఇంత క్రితము ధర్మరాజు రాజసూయాగం చేసినప్పుడు సమస్తములైనటువంటి రాజుల్ని జయించి భూమండలాన్ని అంతటినీ కూడా ఆయన తన అధీనంలోకి తెచ్చుకున్నటువంటి వాడే. ఆ అంతటి రాజ్యము కూడా వీళ్ళు తీసుకున్నప్పటికీ సగం రాజ్యము ఇతనికి ఇస్తే కనుక పరిపాలన చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. లబ్ధ్వా హి రాజ్యం పురుష ప్రవీరా సమ్యక్ ప్రవృత్తేషు పరేషు చైవ ధ్రువం ప్రశాంతా సుఖమావిషేయు తేషాం ప్రశాంతిశ్చ హితం ప్రజానాం. అందువలన ఈ శ్రేష్ఠులైనటువంటి పాండవుల అర్ధరాజ్యాన్ని పొంది తమ వారి యందు పరుల యందు కూడా సమానమైనటువంటి ప్రశాంతమైనటువంటి భావంతో సుఖాన్ని పొందుదురుగాక. వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేస్తే కనుక వాళ్ళ ప్రశాంతత ఏమవుతుందంటే, అప్పుడు ఏ విధమైనటువంటి యుద్ధము లేకుండా ఇద్దరూ సమానంగా ఆలోచన చేసుకుని ఇవ్వాల్సింది పైతృకమైనటువంటి దాన్ని సమానంగా వీళ్ళు అనుభవిస్తే కనుక ఏమవుతుంది, ప్రజలకు మేలు కలుగుతుంది. ఎందుకంటే ఏ విధమైనటువంటి యుద్ధము ఉండదు, వాళ్ళలో వాళ్ళు చక్కగా ఒప్పందం చేసుకున్నారు, ఎవరి రాజ్యాన్ని వారు పరిపాలించుకుంటారు. దుర్యోధనస్యాపి మతం చ వేత్తుం వక్తుం చ వాక్యాని యుధిష్ఠిరస్య ప్రియంచ మే స్యాద్ యది తత్ర కశ్చిత్ వ్రజేచ్చమార్థం కురు పాండవానాం. అయితే ఏం చేయాలి మరి? ఈ విషయం తెలుసుకోవాలి. మన మనసులో అభిప్రాయం వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ మనసులో అభిప్రాయం ఏముందో తెలుసుకోవాలి. ఇటువంటిది తెలుసుకోవాలంటే ఎవరో ఒక దూత వెళ్ళాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దుర్యోధనుడి అభిప్రాయం తెలుసుకోవాలన్నా, ధర్మరాజు యొక్క అభిప్రాయం అతడికి తెలియజేయాలన్నా, ఈ కౌరవ పాండవుల మధ్య శాంతిని కలిగించాలన్నా ఎవరైనా ఒకళ్ళు రాయబారిగా వెళ్ళాలి. ఈ ప్రయత్నం నాకు కూడా చాలా ప్రియమైనదే. స భీష్మమామంత్ర్య కురు ప్రవీరం వైచిత్రవీర్యం చ మహానుభావం ద్రోణం సపుత్రం విదురం కృపంచ గాంధారరాజం చ ససూతపుత్రం సర్వే చ ఏన్యే ధృతరాష్ట్రపుత్రాః బలప్రధానా నిగమప్రధానాః స్థితాశ్చ ధర్మేషు తథా స్వకేషు లోకప్రవీరాః శ్రుతకాలవృద్ధాః ఏతేషు సర్వేషు సమాగతేషు పౌరేషు వృద్ధేషు చ సంగతేషు బ్రవీతు వాక్యం ప్రణిపాతయుక్తం కుంతీసుతస్యార్థకరం యథా స్యాత్. అందువలన ఆ దూత ఏం చేయాలి? కురువృద్ధుడైనటువంటి భీష్ముణ్ణి, మహానుభావుడైనటువంటి ధృతరాష్ట్రుణ్ణి, అలాగే ద్రోణుణ్ణి, అశ్వత్థామని, విదురుణ్ణి, కృపాచార్యుణ్ణి, శకునుని, కర్ణుని, ఈ కౌరవులందరినీ బలవంతులు, వేదవిధులు, స్వధర్మనిష్ఠులు, మహావీరులు, వయోవృద్ధులైనటువంటి వాళ్ళందరూ ఆ సభలో ఉన్నారు. అటువంటి ఆ సభలోని పౌరులందరినీ ఉద్దేశించి మాట్లాడాలి. ఆ మాట్లాడేటప్పుడు ఏ విధమైనటువంటి పొరపాటు మాట రాకూడదు. ఎందుకంటే వాళ్ళందరూ చాలా పెద్దలు, మహారథులైనటువంటి వాళ్ళు, గొప్ప పరాక్రమవంతులు, ఈ వంశంలో అందరికంటే జ్యేష్ఠులైనటువంటి వాళ్ళు. అందువలన వాళ్ళందరి యందు కూడా ఎంతో వినయపూర్వకంగా మాట్లాడాలి. అది పాండవులకు ప్రయోజనకారి అయి ఉండాలి. అందువలన పాండవులకు ప్రయోజనకరమైనటువంటిది, దుర్యోధనుడికి కూడా హితకరమైనటువంటిది, పెద్దలందరూ మెచ్చేటువంటిది, పెద్దలకి ఏ విధమైనటువంటి ఆ మాటలు అరుచిని కలిగించకుండా ఉండేటువంటి విధంగా మధురమైనటువంటి మాటలతోటి చాలా చక్కగా మాట్లాడేటువంటి దూత ఆ విధంగా మాట్లాడాలి అక్కడికి వెళ్ళినటువంటి వాడు. సర్వాస్వస్థాసు చ తేన కోప్యాః గ్రస్తో హి సోర్ధో బలమాశ్రితైస్తైః ప్రియాభ్యుపేతస్య యుధిష్ఠిరస్య జూతే ప్రసక్తస్య హృతం చ రాజ్యం. ఏ దశలోనూ కూడా వాళ్ళ కోపాన్ని కలిగించకూడదు. తన మాటలు ఏ విధంగానూ వాళ్ళకి కోపాన్ని కలిగించకూడదు. ఆలోచించే విధంగా ఉండాలి, వాళ్ళకి నచ్చే విధంగా కూడా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు బలవంతులై ఉన్నారు. ఎందుకంటే సమస్తమైనటువంటి రాజ్యము వాళ్ళ అధీనంలో ఉంది.
వాళ్ళకి గొప్ప సైనిక బలం ఉన్నది, వాళ్ళ యందు అనేక మంది రాజులు కూడా ఉన్నారు. అందువలన వాళ్ళు ఎలా ఉన్నారంటే బలవంతులై రాజ్యం మీద అధికారం పొంది ఉన్నారు వాళ్ళు. అందువలన వాళ్ళతోటి కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే జోదం మీద ఆసక్తితో ఆటకి వెళ్ళినటువంటి యుధిష్ఠిరుని యొక్క రాజ్యం అంతా కూడా వాళ్ళ చేత అపహరింపబడింది. ఆ విషయం కూడా వాళ్ళకి తెలియజేయాలి. ఎందుకంటే వీళ్ళు చెప్పినటువంటి మాటలకి ఏ విధంగానూ వాళ్ళు పాండవుల మీద కోపించకూడదు. సర్వధాపితే పాండవాహ నకోప్యాహ భవద్భిః అని చెప్పాలి. మీ చేత వాళ్ళు ఎప్పటికీ కూడా కోపింపదగినటువంటి వాళ్ళు కాదు అని చెప్పాలి. అట్లాగే జరిగినటువంటి విషయము అంటే ఈ రాజ్యాపహరణం జరిగింది ఎందుకంటే ఈ జోదం చేత. ఆ జోదం కూడా కపటమైనటువంటి జోదం. అందువలన దాని మీద కూడా కొద్దిగా తెలివిగా చాలా చక్కగా ఆ విషయాన్ని కూడా తెలియజేయాలి. ఎందుకంటే ఇలాగా వాళ్ళని మెచ్చేటట్టుగా చక్కగా మాట్లాడేటువంటి వాడై ఉండాలి. అలా వాళ్ళ చేత మాట్లాడాలి. నివార్యమాణశ్చ కురు ప్రవీరః సర్వైః సుహృద్భిర్హ్యయమప్యతజ్ఞః సదీప్యమానః ప్రతిదీవ్య చైనం గాంధారరాజస్య సుతం సుతాక్షం హిత్వా హి కర్ణంచ సుయోధనంచ సమాహ్వయద్దేవితుమాజమీఢః దురోదరాస్తత్ర సహస్రసోన్యే యుధిష్ఠిరో యాన్ విషహేత జేతుం ఉత్సృజ్య తన్ సౌబులమేవ చాయం సమాహ్వయత్తేన జితోక్షవత్యాం. ఈ జోదం ఆడడం సరిగ్గా ఎరగనటువంటి వాడు యుధిష్ఠిరుడు. అందువల్ల కురువీరుడైనటువంటి యుధిష్ఠిరుని హితులందరూ కూడా నివారించారు. అయినప్పటికీ అతను జోదానికి సిద్ధమయ్యాడు. ఆ కర్ణుని దుర్యోధన్ని తాను గెలవగలిగినటువంటి 1000 మంది జోధులందరినీ వదిలి గాంధార రాజకుమారుడు జోదంలో నిపుణుడు అయినటువంటి శకునినే ఆటకి పిలిచి అతని చేతిలో ఓడిపోయాడు. అందువలన ఇక్కడ కేవలము వాళ్ళు కపటత్వంతో రాజ్యాన్ని అపహరించారు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈయన జోదానికి వెళ్ళాడు, వాళ్ళ పందాలకు ఒప్పుకున్నాడు, ఒప్పుకుని తాను ఆడాడు. అందులో పోనీ మహా నేర్పర్య అంటే ఇతను నేర్పరి కాదు. అందువలన అటువంటి ఆ శకుని మహా నేర్పరైనటువంటి వాడు జోదంలో అనేక రకములైనటువంటి మాయలు తెలిసినటువంటి వాడు. అందువలన అలాంటి అతని చేతిలో ఓడిపోవడం అనేటువంటి జరిగింది కదా. సదీవ్యమానః ప్రతిదీయవనేన అక్షేషు నిత్యం తు పరాంగుఖేషు సంరంభమాణో విజిత ప్రసహ్య తత్రాపరాధశకునేర్న కశ్చిత్. అయితే ఏంటంటే జోదం ఆడేటప్పుడు యుధిష్ఠిరుడు ఆటలో పాతికలు తిరగబడి ఓడిపోతూనే ఉన్నాడు. ఓడిపోతూ ఉన్నప్పుడు పోనీ తాను ఆటని మొదలువేయచ్చు. మధ్యలో తాను ఓడిపోతున్నప్పుడు తెలిసినప్పుడు కూడా, కానీ రోషావేశం వస్తుంది. జోదం ఆడేటప్పుడు ఓడిపోతున్న కొద్దీ కూడా రోషం పెరుగుతుంది. అలాగ రోషావేశంతో జోదాన్ని కొనసాగించి ఓడిపోయాడు. అందువలన అందులో శకుని తప్పు కూడా లేదు. ధర్మరాజు జోదానికి వెళ్ళడం అనేటువంటిది కూడా ఒక రకంగా దోషమే అది అన్నట్టుగా బలరాముడు చెబుతున్నాడు. శకుని దోషం వలన కేవలము కపటత్వం వల్లనే వాళ్ళు నెగ్గారు అనుకోక్కర్లేదు. జోదం అంటే ఎవరైనా నెగ్గచ్చు. అందులో ఆయన మంచి ప్రావీణ్యం కలిగినటువంటి వాడు అవతల ప్రతిపక్షము. యుధిష్ఠిరుడికి అంత ప్రావీణ్యం లేకపోవచ్చు. అందువలన అలా జరిగి ఉంటుంది. తస్మాత్ ప్రణమ్యైవ వచో బ్రవీతు వైచిత్రవీర్యం బహుసామయుక్తం తథా హి శక్యో ధృతరాష్ట్రపుత్రః స్వార్థే నియోక్తం పురుషేణ తేన. అందువలన ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి దూత ధృతరాష్ట్రుడికి వినయపూర్వకంగా నమస్కారం చేసి సామవచనాలే మాట్లాడాలి. సామనీతియుక్తంగానే అతను మాట్లాడవలసి ఉంటుంది తప్ప మరొక రకంగా మాట్లాడకూడదు. అలా అయితే కనుక అతడు దుర్యోధనుని తన ప్రయోజన సిద్ధిలో నియోగించడం అనేటువంటిది ధృతరాష్ట్రుడికి సాధ్యమవుతుంది. అందువలన చాలా జాగ్రత్తగా మాట్లాడేటువంటి వాడు వెళ్ళి వాళ్ళకి ఏ విధమైనటువంటి కోపాన్ని కలిగించకుండా మాట్లాడాలి అని చెబుతున్నాడు బలరాముడు.
అయుద్ధమాకాంక్షత కౌరవాణం సామ్నైవ దుర్యోధనమాహ్వయధ్వం సామ్నాజితో అర్ధో అర్ధకరో భవేత యుద్ధే అనయో భవితా నేహ సోర్థ. ఈ కౌరవ పాండవుల మధ్య యుద్ధం జరగకుండా ఉండడానికి ఆలోచన చేయండి, అది కోరుకోండి. సంధి ప్రయత్నాన్నే కొనసాగించాలి అని అనుకోండి. సామోపాయంతో మాత్రమే దుర్యోధనుణ్ణి ఆహ్వానించండి. ఆ మార్గంలో సిద్ధించినటువంటి ప్రయోజనము అత్యంత లాభదాయకమవుతుంది. ఎందుకంటే యుద్ధం జరిగితే యుద్ధం వల్ల ఉభయ పక్షాలకి నష్టం జరుగుతుంది, ప్రజలకి బోళ్ళంత నష్టం కలుగుతుంది, అన్యాయం జరుగుతుంది. దీనివల్ల ప్రయోజనాలు ఏమీ సిద్ధించవు కదా అని ఈ విధంగా ఆ బలరాముడు తన యొక్క అభిప్రాయాన్ని తెలిసాడు. అంటే ఇందులో యుధిష్ఠిరుడి యొక్క దోషం కూడా ఉంది అని, అందువలన అది కేవలం కపట జ్యోతంతో మమ్మల్ని ఆ పాండవుల్ని మోసం చేశారు అనేటువంటి మాట సంపూర్ణంగా అక్కడ అనడానికి లేదు. అందువలన జాగ్రత్తగా మాట్లాడాలి, యుద్ధాన్ని కోరుకోవడం అనేటువంటిది అంత మంచిది కాదు అని తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి చెబుతున్నాడు. అందువలన ఆయన అంటున్నాడు, ఏవం బ్రువత్యేవ మధుప్రవీరే శిని ప్రవీర సహసోత్పపాత తచ్చాపి వాక్యం పరినింజతస్య సమాదదే వాక్యమిదం సమన్యు. ఎప్పుడైతే బలరాముడు ఇలా మాట్లాడాడో ఆ మాటలు అందరూ వింటుంటే సాత్యకికి చాలా కోపం వచ్చింది. ఏమిటి బలరాముడు ఇలా మాట్లాడి, యుధిష్ఠిరుడు తప్పే ఉంది ఇందులో, వాళ్ళు కపటమైన జోదం ఆడారు, ఆ శకునంతా కూడా మాయలు మారి అతను ఆడేటువంటి జోదమంతా కూడా మయమైనటువంటిది అని తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నాడు అని సాత్యకికి చాలా కోపం వచ్చింది. దాంతో ఆయన వెంటనే ఆయన మాటలు పూర్తి అవ్వగానే తటాలను లేచి ఆ బలరాముడు మాట్లాడిన మాటలను వ్యతిరేకిస్తూ కోపంతో ఇలా మాట్లాడడం మొదలెట్టేట. ఇది శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి సేనోద్యోగపర్వణి బలదేవవాక్యే ద్వితీయోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో ఉద్యోగ పర్వంలో సేనోద్యోగ పర్వం అనే ఉపపర్వంలో బలరామ సంభాషణం అనేటువంటి 2వ అధ్యాయం పూర్తయింది. మనం 3వ అధ్యాయంలోకి ప్రవేశించాము. ఈ 3వ అధ్యాయంలో ఇప్పుడు కోపం వచ్చినట్టు బలరాముడి మాటలకి అత్యంతమైనటువంటి కోపోద్రిక్తుడైనటువంటి సాత్యకి మాట్లాడుతున్నాడు. యాదృశః పురుషస్యాత్మా తాదృశం సంప్రభాషతే యథా రూపో అంతరాత్మా తే తథా రూపం ప్రభాషతే. సాత్వికన్నాడు, బలరామ మనుష్యులకి ఎటువంటి హృదయం ఉంటే కనుక అతని హృదయంలోంచి అటువంటి మాటలే వస్తూ ఉంటాయి. మీకు కూడా ఎటువంటి అంతఃకరణ ఉందో అటువంటి మాటలే మీరు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడేటువంటి మాటలకి సరైనటువంటి యుక్తిబద్ధంగా మాట్లాడుతున్నట్టుగా న్యాయబద్ధంగా మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపించట్లేదు. సంతి వై పురుషాః శూరాః సంతి కాపురుషాస్తథా ఉభావేతౌ దృఢౌ పక్షౌ దృశ్యేతే పురుషాన్ ప్రతి. జనంలో పురుషులందరిలోనూ కూడా మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. ప్రతి సమయంలోనూ కూడా మంచి చెడు కూడా సమాజంలో ప్రతి చోట ఉంటుంది. మంచిని గ్రహించాలి, చెడుని వదిలిపెట్టాలి. అలాగే పురుషుల్లో శూరులైనటువంటి వాళ్ళు ఉంటారు, కుత్సితులైనటువంటి వాళ్ళు ఉంటారు, సోమరులైనటువంటి వాళ్ళు ఉంటారు. మానవుల్లో ఈ విధంగా అన్ని రకాల వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. ఒకళ్ళే ఉంటారు అని అనుకోక్కర్లేదు, వీళ్ళందరూ కూడా మనకు కనిపిస్తూనే ఉంటారు కదా. ఏకస్మిన్నేవ జాయేతే కులే క్లీబ మహాబలౌ ఫలాఫలవతీ శాఖే యథైకస్మిన్ వనస్పతౌ. ఓ చెట్టు కొమ్మల్లో ఒకటి బాగా పళ్ళు ఉన్నది ఉంటుంది, మరొకటి లేనిది ఉంటుంది. ఈ కొమ్మలన్నీ కూడా విరగబూసేవన్నీ కూడా. ఒక కొమ్మకి బాగా పళ్ళు కాయచ్చు, ఒక కొమ్మకి అసలు పండే లేకపోవచ్చు. 2 రకాలుగాను చెట్లు కొమ్మ, ఒక చెట్టు ఉన్నటువంటి కొమ్మల్లో ఈ విధమైనటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఒకే వంశంలో ఒకడు పిరికివాడు అవ్వచ్చు, ఒకడు మహావీరుడు అవ్వచ్చు, అలా కూడా జన్మిస్తారు.
అంతేకాని పుట్టినటువంటి వాళ్ళందరూ ఒకే విధంగా ఉండాలి, ఒక తల్లి బిడ్డలే, ఒక తల్లిదండ్రుల బిడ్డలే ఒకే రకంగా ఉండాలి అంటే ఉండరు. ఒకడు మంచి యోగ్యమైనటువంటి వాడు అవుతాడు, ఒకడు యోగ్యత లేనటువంటి వాడు కూడా అవుతాడు. ఒకడు మహావీరుడు అవుతాడు, ఒకడు పిరికివాడు అవ్వచ్చు. నాభ్యసూయామి తే వాక్యం బ్రువతోల్లాంగలధ్వజ ఏతు శృణ్వంతి తే వాక్యం తానసూయామి మాధవ. ఓ బలరామ, నువ్వు మాట్లాడడంలో తప్పేం లేదు, ఎందుకంటే నీ అభిప్రాయం నువ్వు చెప్పు. కానీ నీ మాటలు అందరూ వింటున్నారు చూసావో, వ్యతిరేకించకుండా వీళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది. వీళ్ళందరినీ తప్పుపడుతున్నాను. అసలు విన్నటువంటి వాళ్ళు వెంటనే నీ మాటల్ని వ్యతిరేకించాలి కదా, నువ్వు చెప్పినటువంటి మాటల్ని. కానీ ఎవరు వ్యతిరేకించట్లేదు, మౌనంగా వింటున్నారు. అందువలన నువ్వు మాట్లాడడం అనేటువంటిది తప్పని నేను అనట్లే, కానీ నీ మాటలు వింటున్నటువంటి వీళ్ళందరినీ నేను తప్పుపడుతున్నాను. ఎందుకంటే నువ్వు శకుని తప్పు లేదు అని అన్నావు. ఆ మాట మటుకు చాలా అన్యాయమైనటువంటి, అయథార్థమైనటువంటి మాట. అందువలన నువ్వు ఈ మాట మాట్లాడకూడదు. అందుకనే తిక్కన గారు కూడా తన భారతంలో కూడా ఇట్టులాడదగునే ఇది నీకపోలు నిన్నే మనంగ నేర్తు నిత్తెరుంగు పాడిగాగబూని పలుకంగ జవియొడ్డి ఆదరించు వారినందుగాక. నువ్వు మాట్లాడుతున్నావు, నిన్ను నేనేమనలేను, కానీ నీ మాటలు చెవికి వింటున్నా చూసా వీళ్ళని పట్టుకుంటున్నాను నేను అన్నాను. కథం హి ధర్మరాజస్య దోషమల్పమపి బ్రువన్ లభతే పరిషన్మధ్యే వ్యాహత్తుమకుతో భయ. ఎవడైనా సభలో నిర్భయుడై ధర్మరాజుపై ఏ చిన్న దోషమైనా ఆరోపించడానికి ఎలా సాధ్యమవుతుందయ్యా? అతడు ఏ విధమైనటువంటి దోషము చేయనటువంటి మహామనీషి ఆ ధర్మరాజు. అందువల్ల సభలో ఎవరూ కూడా ధర్మరాజు మీద దోషారోపణ ఎవరు చేయలేరు. సమాహూయ మహాత్మానం జితవంతో అక్షకో విదాహ అనక్షజ్ఞం యథాశ్రద్ధం తేషు ధర్మజయ కుతః. ఆసక్తి లేనటువంటి వాడు అన్నావు, జోదం మీద ఆ జోదం ఆడడం సరిగ్గా చేతకాని వాడని కూడా అన్నావు ధర్మరాజుని. కానీ జోదానికి పిలిచింది ఎవరు? ధర్మరాజు ఏమైనా పిలిచాడా జోదానికి? నేను జోదానికి వస్తాను, జోదం ఆడదామని వాళ్ళు ఆహ్వానించారు. వాళ్ళు ఆహ్వానిస్తే కూడా ధర్మరాజు చెప్పాడు, ఈ జోదం అనేటువంటిది అంత మంచిది కాదు, దీనివల్ల అనేకమైనటువంటి అనర్థాలు కలుగుతాయి అని కూడా చెప్పాడు. కాదు, ఆడాలి అంటే క్షత్రియ ధర్మం కాబట్టి ఒక క్షత్రియుడు తాను జోదం ఆడని అనకూడదు కాబట్టి తాను ఆ జోదం ఆడాడు తప్ప అక్కడ ఆ విషయం కూడా అతను ధర్మరాజు ప్రస్తావన చేసాడే. అటువంటి ధర్మరాజుల జోదంలో నిపుణులైనటువంటి వాళ్ళు తమ ఇంటికి పిలిపించి ఆడించి గెలిస్తే అది ధర్మజయమవుతుందా? యది కుంతీసుతం గేహే క్రీడంతం భ్రాతృభిః సహ అభిగమ్య జయేయుస్తే తత్తేషాం ధర్మతో భవేత్. సమాహూయతు రాజానం క్షత్రధర్మరతం సదా నికృత్యా జితవంతస్తే కిన్ను తేషాం పరం శుభం. కథం ప్రణిపతేచ్ఛాయం ఇహ కృత్వాపణం పరం. సోదరులతో కలిసి తన ఇంట్లో జోదమాడుతున్నటువంటి ధర్మరాజు వద్దకు వచ్చి వాళ్ళు ఆడి నెగ్గారు అంటే అది ఇంకా కొంత ధర్మజయం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆడుతుంటే వీళ్ళు కూడా కలిశారు, ఆడారు అని అంటే కనుక ఒక అర్థం అన్నది. కానీ క్షత్రియ ధర్మాన్ని అనుసరించేటువంటి యుధిష్ఠిరుడిని జోదానికి పిలిచి మోసం చేసి గెలిస్తే వాళ్ళు చేసింది మంచి పని ఎలా అవుతుందయ్యా? పైగా ధర్మరాజు తాను చేసినటువంటి ప్రతిజ్ఞని ఈ రోజు అంతా పూర్తి చేసుకున్నాడు. పూర్తి చేసుకున్న తర్వాత అతను తలకాయ వంచి ఇంకా అర్థించవలసిన ఆవశ్యకత ఉంది. ఇస్తారా మా రాజ్యం ఇవ్వండి, లేదా యుద్ధానికి రండి అని కూడా చెప్పచ్చు. అంతేగాని అక్కడ వినయంగా చేతులు మోడ్చుకుని నమస్కారాలు చేసి అంత ఇలాగా సాగిలిపడి వాళ్ళని అర్థించవలసినటువంటి ఆవశ్యకత అంత మాత్రము లేదు. తాను ఏ పందెమైతే వేసాడో, ఏ పందెంలో అయితే తాను ఓడిపోయాడో ఆ పందాన్ని చాలా చక్కగా నిర్వర్తించిన తర్వాత వస్తున్నాడు. అందువలన అతని రాజ్యం అతనికి ఇచ్చేయాలి.
వనవాసాద్విముక్తస్తు ప్రాప్త పైతామహం పదం యజ్జయం పాపవిత్తాని కామయేత యుధిష్ఠిరః ఏవమప్యయమత్యంతం పరాన్నార్హతి యాచితుం. వనవాసం నుండి విముక్తుడు కాగానే ధర్మరాజు పైతృకమైనటువంటి తన రాజ్యాన్ని తాను పొందడానికి అర్హత కలిగి ఉన్నాడు. అసలు వాళ్ళే ధర్మరాజుని ఆహ్వానించి నువ్వు చేసినటువంటి ప్రతిజ్ఞ ప్రకారం నీ వనవాసం అజ్ఞాతవాసం పూర్తయింది కాబట్టి ఇదిగో మేము తీసుకున్నటువంటి మీ రాజ్యం మీకు ఇచ్చేస్తున్నాము అని ఇచ్చేయాలి. అతడేమి అన్యాయంగా ధర్మరాజు ఏమీ కూడా తన రాజ్యాన్ని పొందాలని కోరుకోవట్లేదు. అలాగే దీనుడే శత్రువుల్ని యాచించడము లేదు. తనకి రావాల్సింది తనకి ఇవ్వాల్సింది ఏమని అడుగుతున్నాడు తప్ప బాబు ఇవ్వండి అని వాళ్ళని యాచించవలసినటువంటి ఆవశ్యకత ధర్మరాజుకి లేదు. కథంచ ధర్మయుక్తాస్తే నచ రాజ్యం జిహీర్షవః నివృత్తవాసాన్ కౌంతేయాన్ యయాహుర్విదితా ఇతి. నియమం ప్రకారం వనవాసాన్ని పూర్తి చేసుకుని వచ్చినటువంటి పాండవులకు రాజ్యాన్ని తిరిగి ఇవ్వకుండా అపహరించినటువంటి కౌరవులు అసలు ధర్మయుక్తులు ఎలా అవుతారయ్యా? వీళ్ళ దగ్గరికి రావాలి. అసలు వీళ్ళకి వాళ్ళే తప్పనిసరిగా ఒక దూతను పంపించి ఇదిగోనయ్యా మీ రాజ్యం మీరు తీసుకోండి అని ఆహ్వానించాలి. ఎందుకంటే తమ పైతృకమైనటువంటి రాజ్యాన్ని పొందడానికి తగినటువంటి అర్హత కలిగినటువంటి వాళ్ళు వాళ్ళని విజ్ఞులని నువ్వు అనడం అస్సలు బాగోలేదు అన్నాడు సాత్యకి. అనునీతా హి భీష్మేణ ద్రోణేన విదురేణ చ నవ్యవస్యంతి పాండూనాం ప్రదాతుం పైతృకం వసు. భీష్ముడు, ద్రోణుడు, విదురుడు అనునయంతో చెప్పిన పాండవులకు పైతృకమైన సంపదని ఇవ్వడానికి కౌరవులు సిద్ధపడడం లేదు. ఇప్పుడు వాళ్ళేమీ ఆ రాజ్యము అర్ధరాజ్యము లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటిది ఏదైతే ఉందో అది ఇవ్వడానికి కౌరవులు సిద్ధంగా లేరు. అహంతు తాన్ శతైర్బాణై అనునీయరణే బలాత్ పాదయో పాతయిష్యామి కౌంతేయస్య మహాత్మనః. అందువల్ల నేనైతే అసలు ఇవన్నీ అనవసరం, ఈ రాయబారాలు ఇవన్నీ ఏం అక్కర్లే. యుద్ధంలో పదునైనటువంటి బాణాలతో లాక్కు వచ్చి ఆ దుర్యోధనుని తీసుకొచ్చి ఈ మహాత్ముడైనటువంటి ధర్మరాజు పాదాల మీద పడేస్తాను. అధతే నవ్యవస్యంతి ప్రణిపాతాయ ధీమతః గమిష్యంతి సహామాత్యాః యమస్య సదనం ప్రతి. ఒకవేళ వాళ్ళు రావడానికి ధర్మరాజు పాదాల మీద పడకూడదని వాళ్ళు అనుకుంటే అమాత్యులందరితో కలిసి యమలోకానికి పోతారు. వాళ్ళ ప్రాణాలైనా తీసేస్తాము. నహితే యుయుధానస్య సంరబ్ధస్య యుస్సతః వేగం సమర్థాః సంసోఢుం వజ్రస్యేవ మహీధరాః. మహాపర్వతాలైనా కానీ వజ్రాయుధం యొక్క వేగాన్ని తట్టుకోలేవు కదా. అలాగా వీరావేశంతో యుద్ధం చేసేటువంటి ఈ సాత్యకి దెబ్బలకు వాళ్ళెవ్వరూ కూడా ఆగలేరయ్యా. అందువలన నేనైతే కనుక తప్పనిసరిగా యుద్ధానికి వెళ్ళి వాళ్ళని నా తీక్షణమైనటువంటి బాణాలతోటి హింసించి వాళ్ళని లాక్కొచ్చి ధర్మరాజు యొక్క పాదాల మీద పడేస్తాను. న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా వీళ్ళు పొందవలసినటువంటిది ఏదైతే ఉందో వాళ్ళు ఇవ్వాల్సిందే, అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. అంతేకాని వాళ్ళు విజ్ఞులు అని వాళ్ళని దేవిరించాలి వీళ్ళని నువ్వు అనేటువంటి మాట ఏమీ బాగోలేదంటూ ఆయన సాత్యకి బలరాముడితోటి తన యొక్క అభిప్రాయాన్ని చెబుతూ బలరాముని యొక్క అభిప్రాయంతో విభేదిస్తూ అలా మాట్లాడుతున్నాడు. ఇంకా కొన్ని విషయాలు మాట్లాడతాడు. ఆ విషయాలన్నీ రేపటి భాగంలో తెలుసుకుందాం తెలియజేస్తూ స్వస్తి.